ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో భారత కమ్యూనిస్టు ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగనాథం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలను కేటాయించడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. రెడ్ స్టార్ పార్టీ ఆధ్వర్యంలో కన్నాపురం గ్రామంలో 3 ఎకరాల 50 సెంట్లు ప్రభుత్వ భూమిని దాదాపుగా 200 మంది కుటుంబాలకు కేటాయించామని తెలిపారు. ఇదే భూమిలో ప్రభుత్వం వాళ్ళకి పూర్తి స్థాయిలో గృహాలు నిర్మించి ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మరియు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సెక్రటరీ జొన్నకోటి వెంకటేశ్వరరావు, కాళీబాబు, రామన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డిహెచ్ రంగనాథం. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్, రెడ్ స్టార్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడిని. మరి ఇవాళ గృహ నివాస యోగ్యాలమైనటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక 17 లక్షలకి సంబంధించి ఇళ్ల స్థలాలకి ఇళ్లకి మంజూరు చేస్తే, మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 లక్షల వరకే పూర్తిగా నిర్మాణం చేయకుండా వాటిని ఆ విధంగా వదిలేశారు. అలాగే ఇళ్ల స్థలాల యొక్క కేటాయింపులో కానీ ఆ పట్టాల్లో కానీ అనేక చోట్ల చెరువు పోరంబోకులు, అలాగే పంచాయతీ సంబంధించినటువంటి గయాళి ఇలాంటివన్నీ కూడా ప్రజలకి ఇచ్చారు. ఆ దాంట్లో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్లో ఉన్నటువంటి 2 ఎకరాల 55 సెంట్ల భూమిలో ప్రజలు దాన్ని 21A ప్రకటించబడి ఉన్నారు. 21A కాదు, 21A1గా అంటే ఇది ప్రభుత్వ భూమిగా ఏనాడో దాంట్లో రికార్డులో 1Bలో రికార్డ్ అయి ఉంది. ఈ భూమిలో నివాసం ఉండటానికి రెవెన్యూ హక్కుల ప్రకారంగా వీళ్ళందరూ అర్హులే. ఏదైనా చిన్నపాటి కొద్దిపాటి తేడాలు ఉన్నప్పటికీ దాని జిల్లా కలెక్టరు మరియు ఈ ప్రాంత ఎంఆర్ఓలు సిఫార్సు చేయడం వల్ల ఆ ప్రజలకి దీని మీద శాశ్వతమైనటువంటి హక్కు వస్తుంది. ఇది కూడా మేము కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్వాసిత కాలనీలు కట్టారు. ఆ నిర్వాసిత కాలనీల్లో కట్టినటువంటి స్లాబులకి సరైనటువంటి నీటిని దాని మీద చల్లటం కారణం అంటే నీళ్లుతో తడపన కారణంగా ఆ స్లాబులన్నీ వదిలేసి వానాకాలంలో ఇళ్ళు ధారాగా కారిపోతూ ఉన్నాయి. అంతేకాదు పర్యావరణానికి మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునేటి ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ కాలనీల్లో చూడటానికి పచ్చని మొక్క కూడా ఒక్కటి లేదు. ఆ ప్రజలు ఉంటే ఇంట్లో ఉండాలి, లేదా చెట్ల కిందకు పోయి ఊరులు పెట్టి చెట్ల కింద కూర్చునే పరిస్థితి ఇవాళ ఆ నిర్వాసిత కాలంలో కనపడతా ఉంది. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు బాధితులందరినీ తక్షణమే సత్వరమే ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా వారికి సహకరించి వారికి న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా సహకరించి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీని ఓడించండి, అలాగే ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పేసి మా పార్టీ ప్రకటించింది. దీనికి కారణం నాగపూర్లో ఇటీవల కాలంలో హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ఒక సెమినార్ నిర్వహించి ఆ కన్వెన్షన్లో ఒక డిక్లరేషన్ చేశాం. భారతదేశంలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ఈ ప్రధానంగా భారతదేశంలో పెట్టుబడిదారులకి, అలాగే అదానీ అంబానీలకి దోచిపెట్టే పద్ధతుల్లో, మరొక పద్ధతుల్లో ప్రజల్ని మొత్తం ముసుగులో ఈ రామ భజనలు, కృష్ణ భజనలు, అనేక రకాల భజన కార్యక్రమాలు పెట్టి తమ సమస్యల ఎడల ప్రజల్ని ఉద్యమించనీయకుండా, వాళ్ళ హక్కుల్ని కోరకుండా ఈ యొక్క మతం ముసుగులో ఈ యొక్క యావత్ దేశాన్ని ఒక హిందూ మతంలో ముంచి తేల్చాలని చెప్పేటువంటి పద్ధతుల్లో పనిచేస్తున్న ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించండి, అలాగే ఎన్నికల్లో ఓడించండి అని చెప్పేసి మా పార్టీ విధి విధానాలు మేము ప్రకటించుకున్నాం.